జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ప్రకటించారు. గత 10 ఏళ్లు తెలంగాణ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు ఓవైసీ. भाई फोन नीचे करो भाई జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ప్రకటించారు. గత 10 ఏళ్లు తెలంగాణ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు ఓవైసీ. ఇక ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. రోజుకో ఎపిసోడ్ తో అంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీట్ అనేది హాట్ గా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి ఎంఐఎం మద్దతు ప్రకటించింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే నవీన్ యాదవ్ కి మద్దతును ప్రకటించారు. సో ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో పూర్తిగా అభివృద్ధి దూరమైంది. సో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళాలి, తప్పకుండా అందరినీ కలుపుకొని వెళ్లే విధంగా కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా నవీన్ యాదవ్ కి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొన్ని సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఏదైతే నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి తొలుత అసదుద్దీన్ ఓవైసీ వస్తారని భావించినప్పటికీ తర్వాత ఏదైతే జుమా నమాజ్ ఉన్నటువంటి నేపథ్యంలో సో రిటర్నింగ్ కార్యాలయం దగ్గర నమాజ్ చదువుతున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీని నవీన్ యాదవ్ కలిశారు. సో ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్, వివేక్ కూడా అసద్ని కలిసినటువంటి పరిస్థితి. సో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ప్రకటిస్తుందా లేదా అనేది కొంత డైలమాలో ఉండేది. బట్ ఎట్టకేలకు మాత్రం క్లారిటీ వచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ మజ్లిస్ పార్టీ పూర్తిగా సంపూర్ణ సహాయ సహకారాలంతా కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఉంటాయంటూ కూడా మీడియా ముఖంగానే తెలియజేశారు. ముఖ్యంగా గడిచిన 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, అన్ని వర్గాలు వెనుకబడ్డాయి, అందరినీ అణిచివేయ చేశారు. కాబట్టి తప్పకుండా అభివృద్ధి జరగాలన్నా కూడా, అన్ని వర్గాలను కలుపుకొని పోవాలన్నా కూడా తప్పకుండా నవీన్ యాదవ్ని గెలిపించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, మజ్లిస్ నేతలకు కూడా కొన్ని సూచనలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. మొత్తానికైతే నామినేషన్ కార్యక్రమం ముగిసింది. ఇక అంతా కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కూడా నామినేషన్ వేసింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి కూడా నామినేషన్ వేసినటువంటి నేపథ్యంలో ఇక 20వ తేదీన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ కూడా నామినేషన్ వేయనున్నారు. మొత్తానికైతే ఈ ఉప ఎన్నికలు అనేవి చాలా సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. వాస్తవానికి కాంగ్రెస్ కి మద్దతు ప్రకటిస్తుందా లేదా మజ్లిస్ పార్టీ అని అనుకున్నప్పటికీ కూడా ఎట్టకేలకు నామినేషన్ రోజే జుమ్మా నమాజ్ చదివి వచ్చిన వెంటనే మరుక్షణమే అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్ కి మద్దతు ప్రకటించడం మీద మాత్రము ఇప్పటికే ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు జరుపుకుంటున్నాయి. సో తమకు తప్పకుండా విజయం వరుస్తుంది, తప్పకుండా భారీ మెజారిటీతో ఈ ఎన్నికల్లో గెలుపొంది తీరుతామంటూ కూడా కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. శంకరి, రైట్, థ్యాంక్ యూ నుమాన్.